ప్రగతి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. మనం మహాత్మా జ్యోతిరావు పూలేకు సంబంధించిన విషయాలను గురించి తెలుసుకుంటున్నాం కదా. ఈరోజు ఎపిసోడ్లో మరికొన్ని విషయాలను తెలుసుకుందాం. పూణే తిరోగమనవాదులు. చాలామంది సత్యశోధక్ సమాజం వారి సేవలు పొందుతూనే వారిని విమర్శిస్తుండేవారు. వారి సేవానిరతిని ప్రశంసిస్తూనే పత్రికలు వారి బ్రాహ్మణ ద్వేషాన్ని విమర్శించేవి. ప్రజలలో ఏకతాభావాన్ని కలిగించేది మతం ఒక్కటే. ఆ మతమే దేశ సమైక్యతకు మూలకందం. అలాంటి మతం మీద దండెత్తటం భావ్యం కాదు అనేవి పత్రికలు. శూద్రులను బ్రాహ్మణులను కలిపి ఉంచే హిందూ మతం మీద దాడి చేసి ఆ బంధాలను సడలించటానికి ప్రయత్నించటం కూడని పని అని అప్పటి చాలామంది అభిప్రాయం. ఏ మతము పరిపూర్ణమైనది కాదు. ఇంకో కొత్త మతంలోకి వెళ్ళినా అంతే. ఏవో భేదాలు లోపాలు ఉండక మానవు అంటారు వారు. గొప్ప కులాల వారంతా ఎన్నో యుగాలుగా ఇలాగే మాట్లాడటం జ్యోతిబాకు తెలుసు. దేశ సమైక్యత కోసం కింది కులాల వారు నోరెత్తకుండా పడి ఉండాలి. అగ్రకులాల వారు తమ ధోరణి మార్చుకోరు. సత్యశోధక్ సమాజం వారికి భాషా జ్ఞానం సున్నా అని, వారికి నివేదిక సరిగ్గా రాయటం కానీ విషయాన్ని స్పష్టంగా చెప్పటం కానీ చేతకాదని, అలాంటి వారు బ్రాహ్మణ పురోహితులనే ప్రశ్నించటానికి తయారవుతున్నారని పత్రికలు పరిహసించాయి. ముఖ్యంగా విష్ణుశాస్త్రి చిప్లంకర్ జ్యోతిబా భాషా పరిజ్ఞానాన్ని పాండిత్యాన్ని విమర్శిస్తూ తన పత్రిక నిబంధమాలలో ఎన్నోసార్లు రాశాడు. ఆయన రాతలలో విషయపరమైన విమర్శ కంటే వ్యక్తిగత దూషణ ప్రధానంగా ఉండేది. విష్ణుశాస్త్రి గొప్ప భాషా పండితుడు, సనాతనవాది. పూణేలోని ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా ఉంటూ నిబంధమాల అనే పత్రిక నడిపారు. ఆంగ్ల వ్యాసకర్తలైన ఎడిసన్, జాన్సన్ల ధోరణిలో వ్యాసాలు రాసేవారు. దేశభక్తి ప్రేరకమైన రచనలతో జాతీయతాభావానికి దోహదం చేశాడు. భారతీయుల గతవైభవం ఆయనకు ప్రధానం. హిందూ మతాన్ని ఎవరు ఏ విధంగా విమర్శించినా ఆయన సహించేవారు కాదు. బ్రిటిష్ పాలన పోవాలని, మళ్ళీ పీష్వాల పాలన రావాలని అనేవారు. ఆయన ప్రభావానికి లోనైన యువకులు, అనుయాయులు పూణేలో ఎందరో ఉన్నారు. సాంఘిక సమానత్వం, శాస్త్ర విజ్ఞానం, సాంకేతిక విజ్ఞానాభివృద్ధి, హేతువాద దృక్పథం వంటి విశాల ప్రాతిపదికపై స్వరాజ్యం ఆశించేవారంతా ఆయనకు శత్రువుల కిందే లెక్క. సాంఘికపరమైన మార్పును కోరే బ్రహ్మ సమాజం, ఆర్య సమాజం, ప్రార్థనా సమాజం వంటి సంస్థలను ఆయన పత్రిక వ్యంగ్యంగా విమర్శిస్తుండేది. ఇక జ్యోతిబాను సత్యశోధక్ సమాజాన్ని మరింత కఠినంగా విమర్శించటంలో వింతలేదు. సరిగ్గా అదే సమయంలో కృష్ణారావు భాలేకర్ దీనబంధు అనే మరాఠీ వారపత్రిక ప్రారంభించారు. కృష్ణారావు జ్యోతిబా అనుయాయి. ఈ పత్రిక రైతుల కష్టసుఖాలు వివరించటానికి, కింది వర్గాల చైతన్యానికి, సత్యశోధక్ సమాజం వారి ఆశయ ప్రచారానికి విశేషంగా తోడ్పడింది. ఇది విష్ణుశాస్త్రి చిప్లంకర్కు సమాధానాలు ప్రచురిస్తుండేది. విష్ణుశాస్త్రి జ్యోతిబాను విమర్శించేటప్పుడు పురాణాల గురించి, వేదాల గురించి ఆయన రాసిన వాటిని ఖండించకుండా వాదనను పెడదారి పట్టించేవాడు. కింది కులాల వారంటేనే ఆయనకు కసి, ఏహ్యభావం. మహారాష్ట్రలో కోట్లాది మూగజీవుల ఏకైక వాణి అయిన జ్యోతిబాను ఆయన కఠినంగా విమర్శించారు, ఎద్దేవా చేశారు. దారిద్ర్యం, అసమానత, కులతత్వం పీడిస్తుండగా చాలీచాలని బట్టలతో, ఒక పూట తిండితో, రోగాలతో, అవమానాలతో, చేదరింపులతో జీవితాలు గడిపే జీవోత్సవాల గురించి పరితపించిన జ్యోతిబా హృదయం ఆయన ఊహకు అందలేదు. భాషా పాండిత్యం లేకపోవటం ఒక్కటే ఆయనకు కనిపించింది. మరాఠీ భాషా సాహిత్యాలలో చిప్లంకర్ గొప్పవాడే. దేశభక్తిలో, ఆత్మగౌరవంలో ఎన్నదగినవాడే. కానీ సహృదయత, మానవత్వం వాటి సంగతి
అనంతర కాలంలో జ్యోతిబా శిలా విగ్రహాలు మహారాష్ట్రలో అనేక చోట్ల వెలిశాయి. చిప్లంకర్ శిలా విగ్రహం పూణే బయట అటుంచి పూణేలోనైనా ఉందో లేదో అనుమానమే. ఈరోజు మనం మహాత్మా జ్యోతిబా పూలేకు సంబంధించిన విషయాలను గురించి తెలుసుకున్నాం కదా. వచ్చే ఎపిసోడ్లో మరికొన్ని విషయాలను తెలుసుకుందాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం ప్రగతి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.